నేను ఒక్క సత్యం చెప్తే మీరు నమ్మలేరు. మాట కఠినంగానే ఉంటుంది కానీ సత్యం. భారతదేశానికి ఈ దేశానికి భగవంతుడు కావచ్చు లేదా ప్రకృతి కావచ్చు ప్రసాదించినటువంటి వరం ఈ దేశంలో 70,000 టీఎంసీల నీళ్లు మనకున్నాయి. 70,000 టీఎంసీలు. 70,000 టీఎంసీల నీళ్లు మనకుంటే మనకు వ్యవసాయానికి అనుకూలమైన భూమి భారతదేశంలో కేవలం 40 కోట్ల ఎకరాలు మాత్రమే ఉంది. 70,000 టీఎంసీ వాటర్ ఉంది. వ్యవసాయ అనుకూలమైన భూమి 40 కోట్లు ఉంది. మొత్తం ఏక ఇంచు లేకుండా దేశమంతా వాడితే కూడా 40,000 టీఎంసీలు సరిపోతాయి. ఇంకా 30,000 టీఎంసీలు మిగులుతాయి. 73 సంవత్సరాలు గడిచిపోతే అలా 50 ఏళ్ల పైబడి కాంగ్రెస్ పాలిస్తే 11 ఏళ్ల పైబడి ఎన్డీఏ రూపంలో బీజేపీ పాలిస్తే సాగునీళ్లు లేవు. దేశంలో సాగునీళ్లు లేవు. నీటి యుద్ధాలని సిగ్గు లేకుండా మాట్లాడతారు. మీకు తెలివి ఉంటే ఈ పరిస్థితి ఉంటుందా? సజీవ సాక్ష్యం తెలంగాణలో ఇప్పుడు మన రాష్ట్రంలో జరుగుతున్న చరిత్ర నేను చెప్తా ఉన్నా. మీరు పేపర్లలో చదువుతుంటారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అని అపాయింట్ అయి ఉన్నది. ఇది కృష్ణా జలాల పంచాయతీ జంపాలని 2004లో అపాయింట్ అయింది. ఇలా 2019 15 ఏళ్ళు అయిపోతుంది. ఏం లేదు. 15 ఏళ్ళు ట్రిబ్యునల్ తీర్పు రాదు. ఇది భారతదేశం. కాంగ్రెస్ తెలివి, బీజేపీ తెలివి. ఒక నీళ్ల ట్రిబ్యునల్ 2 నెలల్లో 3 నెలల్లో తేల్చాల్సిన విషయం 15 సంవత్సరాలు అయితే పరిష్కారం కాదు. 20 ఏళ్ళకి పరిష్కారం కావాలి. పర్మిషన్లకు ఇంకో 20 ఏళ్ళు, ప్రాజెక్టు కట్టడానికి ఎన్ని ఏళ్ళు, ఇవన్నీ రావాలి. నీళ్లు వస్తాయా? ఇదా దేశాన్ని నడిపించే పరిస్థితి? ఇది వాస్తవం కాదా? ఈ మధ్య నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు ప్రధానమంత్రి మీద అగ్గి మీద గుగ్గిలమై మాట్లాడినాను. కోపానికి వచ్చిన ఒక కుట్రలు నేను అంత కోపం వచ్చింది నాకు కూడా. ఏమైందా మా ట్రిబ్యునల్ తేల్చగొట్టచ్చు కదా అంటే, అరే బాయ్సాబ్ ఇప్పుడు ఎక్కడ మాట్లాడతాం నీళ్ళ విషయాలు, కావేరి మాట అన్నమో లేదో తమిళనాడు అంతా బగ్గుమన్నదని మాట్లాడి. మీకు తెలివి లేక బగ్గుమంటుందని నేను చెప్పిన. దేశంలో నీళ్లు లేకనా? 70,000 టీఎంసీల నీళ్లు పెట్టుకొని అన్ని రాష్ట్రాలకు సరిపోయే నీళ్లుండగా దాన్ని అలాట్ చేసి పంపిణీ చేసి ప్రాజెక్టు నిర్మించి నీళ్లు ఇచ్చే చాతగాక మీరు దద్దమ్మలు ముద్దన్నలు కాబట్టి ఈ విధంగా తయారైన దేశం అని చెప్పడం జరిగింది. ఇది వాస్తవం. ఈ బాధ దేశానికి పోవాలి. నీళ్లు భారత భూభాగం మీద రావాలి. జీవనదుల నీళ్ళన్నీ సస్యశ్యామల దేశాన్ని చేయాలి. ఈ దద్దమ్మలు ఈ కాంగ్రెస్ బీజేపీ ఉంటే సాధ్యం కాదు. వీళ్ళు ఏం చేస్తారండి?